హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సర్డ్స్ అండ్ ఇండిసెస్. ఆల్రెడీ మనం ఈ టాపిక్ మీద 2 వీడియోస్ చేసాం. ఇది మనకి థర్డ్ వీడియో. ఈ వీడియోలో C/D రూల్ అంటే కాంపౌండెండో డివిడెండో రూల్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం. అలాగే కొన్ని నార్మల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 1. ఇఫ్ x is equal to √6 plus 2 and y is equal to √6 minus 2, then what is the value of x by y plus y by x whole square minus 3? x is equal to √6 plus 2 మరియు y is equal to √6 minus 2 అయితే x by y plus y by x whole square minus 3 విలువ ఎంత? సో మనకి x వాల్యూ ఇచ్చాడు, అలాగే y వాల్యూ ఇచ్చాడు. మనకు కనుక్కోమని దేని వాల్యూ? x by y ప్లస్ y by x హోల్ స్క్వేర్ మైనస్ 3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఏం చేస్తామంటే సపరేట్గా x by y వాల్యూ అలాగే y by x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు డైరెక్ట్గా ఈక్వేషన్లోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే? సో ఫస్ట్ x by y ఈజ్ ఈక్వల్ టు x అంటే వాల్యూ ఎంత? √6 ప్లస్ 2 బై y ఈజ్ ఈక్వల్ టు √6 మైనస్ 2. సో ఇలాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే డినామినేటర్ మనకి క్యాన్సిల్ అయ్యే విధంగా చూసుకోవాలి రూట్స్ నుంచి. సో మనకి ఇక్కడ a మైనస్ b అనే ఫామ్లో ఉంటే a ప్లస్ b అనే ఫామ్తో కనుక మనం మల్టిప్లై చేయగలిగితే అప్పుడు మనకి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు డినామినేటర్ని √6 ప్లస్ 2తో మల్టిప్లై చేయాలి. సో పైన కింద అంటే న్యూమినేటర్ డినామినేటర్ మనం √6 ప్లస్ 2తో మల్టిప్లై చేయాలి. ఓకే? సో ఇంటూ √6 ప్లస్ 2 బై √6 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో పైన a ప్లస్ b ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాకి వస్తుంది. కింద a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాకి వస్తుంది. సో ఇప్పుడు √6 ప్లస్ 2 హోల్ స్క్వేర్ని √6 హోల్ స్క్వేర్ని 6గా ప్లస్ 2 స్క్వేర్ని 4గా ప్లస్ 2ab 2 ఇంటూ √6 ఇంటూ 2 4√6 బై 6 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 4√6 బై 2. ఓకే? సేమ్ ఫార్మాట్లో ఇప్పుడు మనం y బై x కూడా చేద్దాం. y బై x ఈజ్ ఈక్వల్ టు √6 మైనస్ 2 బై √6 ప్లస్ 2. సో ఇంటూ సేమ్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ దాంతో మల్టిప్లై చేయాలి. √6 minus 2 by √6 minus 2 same that is equal to √6 minus 2 whole square by √6 square minus 2 square. సేమ్ మనకి పైన a ప్లస్ b హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఎలాగైతే రాసాము, కింద కూడా మనకి a మైనస్ b హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab రాస్తాం. ఓకేనా? సో మనకి ఏమొస్తుంది? ఇప్పుడు 10 మైనస్ 4√6 బై 2 వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే? సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ మనం యాడ్ చేసి దానికి హోల్ స్క్వేర్ చేసి మైనస్ 3 చేయాలి. సో x బై y ప్లస్ y బై x హోల్ స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు x బై y వాల్యూ 10 ప్లస్ 4√6 బై 2 అండ్ ఇప్పుడు y బై x వాల్యూ కూడా 10 మైనస్ 4√6 బై 2 కదా, అంటే డినామినేటర్స్ మనకు సేమ్ ఉన్నాయి కదా. సో ఎక్స్టెండ్ చేసుకొని ప్లస్ 10 మైనస్ 4√6 మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అయితే ప్లస్ 10 ప్లస్ 10 20 బై 2 ఎంత? 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 97. సో 97 is the solution for question number 1. ఓకే? సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈ ఫార్మాట్లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? రైట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్, ఇఫ్ 2x ప్లస్ 7y ఈజ్ టు 4x మైనస్ 3y డబల్ ఈస్టు అని ఇచ్చాడు 8:3. అంటే మనకి ఇది ప్రపోర్షన్ ఫార్మాట్లో ఉంది. అంటే ఈ రెండు రేషియోలు ఒకే విధంగా ఉన్నాయి. అంటే 2x ప్లస్ 7y బై 4x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 8/3 అని చెప్పి మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ x:y అడిగాడు కాబట్టి ఈ విధంగా మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఓకే? ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేస్తే
3 into 2x plus 7y is equal to 8 into 4x minus 3y. That is equal to 6x plus 21y is equal to 32x minus 24y. సో ఇప్పుడు y1 ని ఒక దగ్గర x1 ఒక దగ్గర తీసుకోవాలి. సో 32x minus 6x is equal to 21y plus 24y. ఇక్కడ మనకి 21 వస్తుంది. 21 7 3 21. సో ఇప్పుడు 32లోంచి 6 తీసేస్తే ఎంత మనకి 26x is equal to 45y. Therefore x by y is equal to 45 by 26. మనకి 45 by 26 అన్నా 45:26 అన్నా ఒకటే. సో ఆప్షన్ బి ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? మీకు ప్రాసెస్ కనుక అలవాటు ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చినా చాలా ఈజీగా చేస్తారు. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేసుకుంటూ వెళ్తారు. ఓకేనా? అసలు తెలియకపోతేనే ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. If m plus n is to m minus n is equal to 7:3, then the value of m square minus n square is to m square plus n square. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం నేను C/D రూల్లో చేసి చూపిస్తా. C/D రూల్. ఓకేనా? కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. అసలు మనకి కాంపోనెండో డివిడెండో రూల్ అంటే ఏంటి అని అడిగితే, ఇప్పుడు a/b is equal to C/D అనే ఈక్వేషన్ ఉంటే, అంటే రెండు వాల్యూస్ ఈ విధంగా ఈక్వల్గా ఉంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే a plus b by a minus b is equal to c plus d by c minus d గా రాసుకోవచ్చు. ఇదే మనకి కాంపోనెండో డివిడెండో రూల్. ఇక్కడ ఇప్పుడు ఏ ప్లేస్లో నేను m plus n తీసుకుంటున్నా, b ప్లేస్లో m minus n తీసుకుంటున్నా, c ప్లేస్లో 7 తీసుకుంటున్నాను, d ప్లేస్లో 3 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ఈక్వేషన్లోకి వచ్చేలాగా నేను చేంజ్ చేసుకొని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు a ప్లస్ b అంటే m ప్లస్ n ప్లస్ m మైనస్ n బై మళ్ళీ ఇప్పుడు a మైనస్ b m ప్లస్ n మైనస్ m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 3 బై 7 మైనస్ 3. ఇక్కడ మైనస్ n ప్లస్ n క్యాన్సిల్, మైనస్ m ప్లస్ m క్యాన్సిల్. సో పైన మిగులుద్ది ఇప్పుడు 2m కింద 2n, దట్ ఈజ్ ఈక్వల్ టు 10/4. 2 5s are 2 2s are. సో m by n ఈజ్ ఈక్వల్ టు 5/2. అంటే m వచ్చి వాల్యూ ఎంత వచ్చింది 5, n వాల్యూ ఎంత వచ్చింది 2. సో దేర్ఫోర్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈజ్ టు m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు m స్క్వేర్ అంటే 5 స్క్వేర్ మైనస్ n స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈజ్ టు m స్క్వేర్ అంటే మళ్ళీ 5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 4 ఈజ్ టు 25 ప్లస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 21 ఈజ్ టు 29. ఇది ఓకేనా? సో ఇలా మనం కాంపోనెండో డివిడెండో రూల్ ఉపయోగించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో మనకి ఇప్పుడు దీంట్లో కూడా 3a ప్లస్ 4b బై 3c ప్లస్ 4d 4 ఇచ్చారు వేరియబుల్స్. 4 వేరియబుల్స్ ఇచ్చి a బై bకి వాల్యూ దేనికి ఈక్వల్గా రావచ్చు అని అడుగుతున్నారు. సో దీన్ని కూడా మనం కాంపోనెండో డివిడెండో రూల్లో చేద్దాం. C/D రూల్ సేమ్ ఇది. a బై b ఈజ్ ఈక్వల్ టు C/D అయితే ఏ విధంగా మనం రాసుకుంటాం చూడండి. సో దానికంటే ముందు ఏం చేయాలంటే ఇక్కడ చిన్న చేంజ్ చేసుకోవాలి. చేంజ్ ఎలా చేయాలో చూద్దాం. 3a ప్లస్ 4b బై 3c ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 3a మైనస్ 4b బై 3c మైనస్ 4d. సో ఇక్కడ a ప్లస్ bలన్నీ ఒకవైపు తీసుకెళ్దాం, c ప్లస్ ఒకవైపు తీసుకెళ్దాం. అంటే ఈ 3a మైనస్ 4bని కింద తీసుకురావాలి, 3c ప్లస్ 4dని పైకి తీసుకెళ్ళాలి. ఓకేనా? సో 3a ప్లస్ 4b బై 3a మైనస్ 4b దట్ ఈజ్ ఈక్వల్ టు
3c plus 4d by 3c minus 4d. సో ఇప్పుడు a by b is equal to c by d ప్రకారంగా c by d రూల్ అప్లై చేద్దాం. 3a plus 4b అంటే a plus b by మళ్ళీ 3a plus 4b అంటే a తో సమానం మైనస్ 3a minus 4b that is equal to 3c plus 4d plus 3c minus 4d by 3c plus 4d minus 3c minus 4d. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి ప్లస్ 4b minus 4b minus 3a plus 3a plus 4d minus 4d 3c minus 3c. ఇప్పుడు మిగతా రాసుకుందాం. 6a by 8b is equal to 6c by 8d. 6 6 8 8 క్యాన్సిల్. సో a by b is equal to c by d. ఎంత వచ్చింది వాల్యూ? ఆప్షన్ ఏ c by d వచ్చింది మనకి. ఓకేనా? సో ఇది మనకి c by d రూల్ ఫార్మాట్, ఏ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ ఇంకా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. ఇఫ్ రూట్ ఆఫ్ x plus 20 plus root x minus 1 by root of x plus 20 minus root x minus 1 is equal to 7 by 3. సో దీన్ని కూడా అదే ఫార్మాట్లో చేద్దాం. పైన ఉన్న రూట్ ఎక్స్ ప్లస్ 20 ప్లస్ రూట్ ఎక్స్ మైనస్ 1 అంతా ఏ అనుకుందాం. కింద డినామినేటర్లో ఉన్న రూట్ ఎక్స్ ప్లస్ 20 మైనస్ రూట్ ఎక్స్ మైనస్ 1 అంతా బి అనుకుందాం. ఓకేనా? కాంపోనెంట్ డివిడెండ్ రూల్. రూట్ ఎక్స్ ప్లస్ 20 ప్లస్ రూట్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఇదంతా ఏ. ఇప్పుడు బి ఫార్మాట్ రూట్ ఎక్స్ ప్లస్ 20 మైనస్ రూట్ ఎక్స్ మైనస్ x minus 1 by root x plus 20 plus root x minus 1 minus root x plus 20 minus root x minus 1 that is equal to 7 plus 3 by 7 minus 3. సేమ్ మళ్ళీ ఇక్కడ మైనస్ రూట్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్. మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ 20 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 20 క్యాన్సిల్. ఇప్పుడు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 20 రెండు ఉన్నాయి, రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 రెండు ఉన్నాయి. ఓకేనా? సో 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 20 బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 7 ప్లస్ 3 10 బై 7 మైనస్ 3 4. 2 5 జా 2 2 జా. ఇక్కడ 2 2 క్యాన్సిల్. ఇక్కడ హోల్ రూట్ వేద్దాం. హోల్ రూట్ x plus 20 by x minus 1 is equal to 5 by 2. ఇక్కడ ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి మనం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? x plus 20 by x minus 1 is equal to 25 by 4 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. 4x plus 80 is equal to 25x minus 25. సో ఇప్పుడు 25x minus 4x 80 plus 25. So 21x is equal to 105. That means x is equal to 5. x is equal to 5 వచ్చిన వెంటనే సో మనకి ఏమని కనుక్కోవాలి? ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 20 ఇంటూ x minus 1 కనుక్కోవాలి. సో therefore స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 20 ఇంటూ x minus 1 that is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 20. 5 plus 20 అంతా 25. x minus 1 5 minus 1 అంతా 4. That is equal to square root of 100 that is equal to 10. So option C is the solution for question number 5. Okay na? So next question number 6. Let R be the result of doubling both the base and exponent of a power b, whereas b not equal to 0. If R equals the product of a power b by x power b, then x is equal to, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? r అనేది a పవర్ bలో కింద బేస్ వాల్యూ ఎక్స్పోనెంట్ వాల్యూ రెండింటికి డబల్ చేస్తే వచ్చిందనమాట. ఓకే, అంటే 2a పవర్ 2b అంట. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు? అదే r వాల్యూ a పవర్ b ఇంటూ x పవర్ bగా ప్రొడక్ట్గా ఉంటే
ఎక్స్ వాల్యూ ఎంత. ఫస్ట్ దీన్ని ఏ పవర్ బి ఇంటూ ఎక్స్ పవర్ బిగా స్ప్లిట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా. సో ఇప్పుడు 2 పవర్ 2b ఇంటూ ఏ పవర్ 2b. ఓకే. సో నెక్స్ట్ 2 పవర్ 2 ఇంటూ b కదా. సో 4 పవర్ b ఇంటూ ఏ పవర్ b హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏ పవర్ b ఒక్కటే పక్కన పెట్టి మిగతా ఒక దగ్గర పెడదాం. ఓకేనా. సో 4 పవర్ b ఇంటూ ఏ పవర్ b ఇంటూ ఏ పవర్ b దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ పవర్ b ఒక్కటి పక్కన పెట్టేసి ఈ 4a హోల్ పవర్ bగా రాస్తున్నా. అంటే ఏ పవర్ b ఇంటూ 4 పవర్ bని 4a హోల్ పవర్ bగా రాశా. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఆర్ ఈజ్ రిటన్ యాజ్ ఏ పవర్ b ఇంటూ ఎక్స్ పవర్ b దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ b ఇంటూ 4a హోల్ పవర్ b. ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి 4a ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4a. ఓకేనా. ఈజీ క్వశ్చనే. ఓకేనా. బట్ ఏంటంటే మీకు క్వశ్చన్ అర్థం అవ్వాలంతే. క్వశ్చన్ అయితే సొల్యూషన్ అయితే ఈజీనే, క్వశ్చన్ అర్థమైతే చాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్ మనం రెడ్యూస్ చేయాలంటున్నాడు. చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చినట్టు రాసుకుంటున్నా. ఎక్స్ ప్లస్ 1/y హోల్ పవర్ a ఇంటూ ఎక్స్ మైనస్ 1/y హోల్ పవర్ b, y ప్లస్ 1/x హోల్ పవర్ a ఇంటూ y మైనస్ 1/x హోల్ పవర్ b. సో ఎక్స్ ప్లస్ 1/yని మనం ఏం చేయొచ్చు అంటే క్యాలిక్యులేషను పైనకి న్యూమినేటర్ మల్టిప్లై చేస్తాం. అంటే xy ప్లస్ 1/y వస్తుంది, అంటే హోల్ బై y కింద వస్తుంది. ఓకే. సో xy ప్లస్ 1/y హోల్ పవర్ a ఇంటూ మళ్ళీ x బై మైనస్ 1/y హోల్ పవర్ b by xy plus 1 by x whole power a into xy minus 1 by x whole power b. ఓకేనా. సో ఇక్కడ చూడండి, న్యూమరేటర్కి పవర్ ఏ ఉంది, డినామినేటర్కి పవర్ ఏ ఉంది. అంటే x ప్లస్ 1 హోల్ పవర్ ఏ బై y పవర్ ఏ, x మైనస్ 1 హోల్ పవర్ b బై y పవర్ b. ఇలా స్ప్లిట్ చేద్దాం ఫస్ట్ మనం. ఓకే. స్ప్లిట్ చేస్తే మీకు అర్థమైతే ఎలా చేయాలని చెప్పి. xy ప్లస్ 1 హోల్ పవర్ ఏ బై y పవర్ ఏ ఇంటూ xy మైనస్ 1 హోల్ పవర్ b బై y పవర్ b. ఇప్పుడు కింద కూడా xy ప్లస్ 1 హోల్ పవర్ ఏ బై x పవర్ ఏ ఇంటూ xy మైనస్ 1 హోల్ పవర్ b బై x పవర్ b. సో ఇక్కడ కింద డినామినేటర్లో ఉన్నవన్నీ పైకి వెళ్తే నార్మల్గా మల్టిప్లై అవుతాయి. ఆల్రెడీ న్యూమినేటర్లో ఉన్న డినామినేటర్లు కిందకు వస్తాయి. సో ఇప్పుడు ఓవరాల్గా రాసుకుంటే ఎలా ఉంటుందంటే xy ప్లస్ 1 హోల్ పవర్ ఏ ఇంటూ xy మైనస్ 1 హోల్ పవర్ b ఇంటూ x పవర్ ఏ ఇంటూ x పవర్ b బై xy ప్లస్ 1 హోల్ పవర్ ఏ ఇంటూ xy మైనస్ 1 హోల్ పవర్ b ఇంటూ y పవర్ ఏ ఇంటూ y పవర్ b. ఈ రెండు క్యాన్సిల్ అయిపోగా పైన న్యూమినేటర్లో x పవర్ ఏ ప్లస్ b, కింద డినామినేటర్లో y పవర్ ఏ ప్లస్ b వస్తుంది. x పవర్ ఏ ప్లస్ b బై y పవర్ ఏ ప్లస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు x బై y హోల్ పవర్ ఏ ప్లస్ b. ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇక్కడ ఉంది. ఓకే. సో స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తేనే మనకు సొల్యూషన్ గ్యారంటీ వస్తుంది. ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోతే సొల్యూషన్ రాదు. మన ప్రయత్నం ఏంటి, ఒక్కో స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ మనకి రియాక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ రియాక్షన్ ఏ విధంగా మనం రాస్తున్నాం అది కూడా కరెక్ట్గా ఉంటే చాలు, ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇది చూడండి. సో మనకి క్వశ్చన్ ఎంతో కాంప్లికేటెడ్ ఇచ్చాడంటే ఆన్సర్ దాంట్లో చాలా ఈజీగా ఉంటుందని అర్థం. ఓకే. సో ఇప్పుడు ఇంత పెద్ద కాంప్లికేటెడ్ ఇచ్చాడు కదా. సో దీన్ని ఎలా చేస్తాను చూడండి. ఎక్స్ బై ఏ ఉంది కదా, దీన్ని ఏం చేస్తున్నా సింపుల్గా ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బిని ఎక్స్ పవర్ ఏ మైనస్ బిగా రాసుకుంటా. ఎందుకంటే డినామినేటర్తో పైకి వస్తే ఏమవుద్ది, మనకి మైనస్ అవుద్ది, తెలుసు కదా. సో ఎక్స్ పవర్ ఏ మైనస్ బి హోల్ పవర్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ పవర్ బి మైనస్ సి హోల్ పవర్ బి ప్లస్ సి. మళ్ళీ ఎక్స్ పవర్ సి మైనస్ ఏ ఇంటూ హోల్ పవర్ సి ప్లస్ సి.
సో ఇప్పుడు మళ్ళీ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి, సి ప్లస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో కింద మనకి బేసులన్నీ ఒకేలా ఉన్నాయి కాబట్టి అవన్నీ మల్టిప్లై చేస్తే మనకి పవర్లన్నీ యాడ్ అవుతాయి. సో ఎక్స్ పవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్, సి స్క్వేర్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు అన్ని క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ పవర్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఆప్షన్ డి ఈస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో దీనికి ఎలా అడిగాడు చూడండి. 2 పవర్ 0.7x ఇంటూ 3 పవర్ మైనస్ 1.25y ఈజ్ ఈక్వల్ టు 8√6/27 ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఒక ఈక్వేషన్ ఫార్మాట్లోకి రాసుకోవాలి. ఎలా రాసుకుంటాం చూడండి. 0.7x బై ఇక ఇంటూ పవర్లో మైనస్ ఉంది కదా, సో మైనస్ మనం ఉంటే ఏం చేద్దాన్ని డినామినేటర్ రాసుకుంటే మైనస్ ప్లస్ అయిపోద్ది. సో 3 పవర్ 1.25y ఈజ్ ఈక్వల్ టు 8√3/27. ఇప్పుడు ఓవరాల్గా దీన్ని 2/3 అనే ఫార్మాట్లో వచ్చేలాగా చేంజ్ చేస్తా. ఎలా చేంజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ 8ని 2 క్యూబ్గా రాశాను. ఓకేనా? 3 కాదు 6, 6 ఇంటూ 1/2గా రాశాను. నెక్స్ట్ 27 3/3, 27ని 3 క్యూబ్. ఇప్పుడు 6 పవర్ 1/2ని 2 ఇంటూ 3 హోల్ పవర్ 1/2గా రాయొచ్చు. ఆ తర్వాత స్ప్లిట్ చేస్తే 2 పవర్ 1/2 ఇంటూ 3 పవర్ 1/2గా రాయొచ్చు. సో 2 క్యూబ్ ఇంటూ 2 పవర్ 1/2 ఇంటూ 3 పవర్ 1/2 బై 3 క్యూబ్. సో ఇప్పుడు పైన 2 క్యూబ్ 2 పవర్ 1/2 ఒక నెంబర్గా మార్చాలి. కింద డినామినేటర్లో ఉన్న 3 క్యూబ్కి ఈ 3 పవర్ 1/2 కింద తీసుకొస్తే ఏమైంది 3 పవర్ మైనస్ 1/2 అవుద్ది. సో కింద ఒక నెంబర్గా చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 ప్లస్ 1/2 బై 3 పవర్ 3 మైనస్ 1/2. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు 3 ప్లస్ 1/2 అంటే మనకి 7/2. సో 2 పవర్ 7/2 బై 3 పవర్ 5/2. సో ఇప్పుడు 2 పవర్ 0.7x ఈజ్ ఈక్వల్ 2 పవర్ 7/2. సో దాని అర్థం ఏంటి 0.7x ఈజ్ ఈక్వల్ టు 7/2. ఓకేనా? 0.7 1 జార్ 0.7 10 జార్ 2 1 జార్ 2 5 జార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5. x ఈజ్ ఈక్వల్ టు ఎంత 5. నెక్స్ట్ ఇప్పుడు 1.25y ఈజ్ ఈక్వల్ టు 5/2 వచ్చింది. సో దాన్ని బట్టి ఏం రాయొచ్చు y ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇంటూ 1.25. 1.25 ఇంటూ 2 2.5. సో 5/2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనకు 2 వాల్యూ వచ్చింది. x అంటే 5, y అంటే 2. ఆప్షన్ డి ఈజ్ ద సొల్యూషన్. ఓకే, సో ఇంతే. మనకి ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఆ ఈక్వేషన్ తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో నెక్స్ట్ రైట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా వీడియోస్లో చూసే ఉంటాం అండ్ చాలా ఎగ్జామ్స్లో కూడా చూసే ఉంటాం. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ 20 అనే నెంబర్ని ఎలా రాసుకోవాలి అంటే n ఇంటూ n+1 అనే ఫార్మాట్లో రాసుకోవాలి. అంటే రెండు పక్క పక్క నెంబర్లతో మల్టిప్లై చేస్తే వచ్చే ఫార్మాట్లో మనం రాసుకోవాలి. ఎలా రాసుకోవచ్చు 4 ఇంటూ 5, 4 ఇంటూ 5గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనకి స్క్వేర్ రూట్ ఇచ్చి 10th క్వశ్చన్ లాగా ఇస్తే స్క్వేర్ రూట్ లోపల ఇచ్చి ప్లస్ ప్లస్ అని యాడ్ చేసుకుంటా ఇచ్చి ఇన్ఫినిటీగా రాయమంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ మల్టిప్లికేషన్ దాంట్లో పెద్ద నెంబర్ రాసుకోవచ్చు 5. సో దాని వాల్యూ ఎంత 5. అదే మైనస్ ఉంటే చిన్న నెంబర్ 4, ప్లస్ ఉంటే పెద్ద నెంబర్, మైనస్ ఉంటే చిన్న నెంబర్. ఓకే కదా? ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ 12th క్వశ్చన్ లాంటి క్వశ్చన్ ఇచ్చి స్క్వేర్ రూట్లు అనేవి ఇన్ఫినిటీగా ఇస్తారు, బట్ మల్టిప్లికేషన్ చేసుకోమంటారు. సో మల్టిప్లికేషన్ చేసుకుంటే ఫైనల్గా మనకి లోపల ఏ నెంబర్ అయితే ఉందో అదే నెంబర్ వస్తుంది. అంటే రూట్ ఆఫ్ 20 ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు
ఒక లిమిటెడ్గా ఇచ్చారు, అంటే ఓన్లీ 4 ఇచ్చారు. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకోవాలి. మనకి రూట్ అంటే మీనింగ్ ఏంటి? 1/2. ఓకేనా? 1/2 రాసుకొని ఎన్ని రూట్లు ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 రూట్స్ ఉన్నాయి కాబట్టి హోల్ పవర్ 4 రాసుకోవాలి. అంటే 1/16. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో పవర్ బై 16 రాసుకొని దానికి 1 తగ్గించి 15 రాసుకోవాలి. ఓకేనా? సో దీని ఆన్సర్ అంతా 20^15/16. సో ఈ విధంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అయ్యే విధంగా సొల్యూషన్ ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ ఈ 4 ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? రైట్, మనం ఫైనల్గా ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసామంటే కాంపోనెంట్ డివిడెండ్ రూల్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, అండ్ అలాగే ఈ టాపిక్ సంబంధించి కొన్ని జనరల్ ప్రాబ్లమ్స్, అండ్ ఇలా ఇస్తే ఏ విధంగా చేయాలి అని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? సో ఈ వీడియోతో మనకి సర్ట్స్ అండ్ ఇండిసెస్ టాపిక్ సంబంధించి దాదాపు అన్ని రకాల క్వశ్చన్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్గా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.